హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే పండుగ రోజు అనమాట. ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత భోంచేద్దామనేసి అందరం కూర్చున్నాము. ఇంకా భోంచేసేసి ఇంక నేనైతే షాప్కి వెళ్ళిపోయినా. కొంచెం పని ఉంది. పని అంటే పని ఏం చేయలేదు కానీ అదే కస్టమర్స్కి ఇచ్చేటివి ఉంటాయి కదా, వాళ్ళని మధ్యాహ్నం నుంచి రమ్మని చెప్పిన. అందుకోసం వాళ్ళు వస్తామని కాల్ చేస్తే సరే అనేసి వచ్చేసినాను. వస్తే మనం ఖాళీ అయితే కూర్చోం కదా, కొంచెం అన్నీ ఈ పండగ ముందు బాగా షాపింగ్ అయిందనమాట. పెట్టికోట్స్ అవి అన్నీ చాలానే షాపింగ్ చేసిన జనాలు. నాకైతే తీయడం పెట్టడం సర్దేంత టైం లేకుండా వాళ్ళకి తీసి ఇచ్చడం, కటింగ్ చేసుకోవడం, కుట్టడం ఇదే ఉంటుంది కదా. ఇంకా సరే వచ్చినాం కదా, ఎలాగో కస్టమర్స్ వస్తూ ఉన్నారు తీసుకెళ్ళనీకే, ఇచ్చేకి కాదు తీసుకెళ్ళనీకే. ఇచ్చేకి కూడా వచ్చినారులేండి. ఇంకా అందుకోసం కొంచెం ఆ సెల్ఫ్లు అవి పెట్టికోట్స్ అన్నీ సర్దుకుందాము నీట్గా అనే ఉద్దేశంతో ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసినాను. ఖాళీగా అయితే ఉండలేను, నేను అస్సలు ఖాళీగా ఉండలేను. నాకు ఏదో ఒకటి వర్క్ అయితే నడుస్తుండాలా. అది కుట్టడం కావచ్చు, మొక్కలు కావచ్చు, ఇంట్లో వంట కావచ్చు, క్లీనింగ్ కావచ్చు. ఏది బోర్ కొట్టేస్తే ఫోన్ కూడా బోర్ కొట్టేసింది అనుకో, పైకి వెళ్ళి మంచిగా మొక్కలలో గడ్డి పెరుక్కుంటూ అసలు ఎంత నచ్చుతుందో నాకు ఆ చెట్లలో గడ్డి తీసుకోవడం, చెట్ల దగ్గర ఉండడం, వాటికి మాటలు చెప్పడం, వాటితో మాట్లాడడం, మంచిగా పెరుగుతుంటే ఆ ఆనందం, అసలు అది మొక్కలు పెంచే వాళ్ళకే ఆ అనుభూతి తెలుస్తుంది. అదైతే నాకు బాగా ఎక్స్పీరియన్స్. అసలు ఎంత ప్లజెంట్గా ఉంటుందంటే నాకు నా మొక్కల దగ్గర అంత ప్లజెంట్గా ఉంటుంది. నాకు ఇష్టం, మొక్కలు అంటే చాలా ఇష్టం. చూసినారు కదా నా మొక్కలు ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో అసలు పైన. ఇంకా ఇవన్నీ సర్దుతూ ఉన్నాను అనమాట. సర్దాలి, చాలా సర్దాలి. ఎందుకంటే ఈ పండగ ముందు నుంచి అన్నీ శారీస్ కూడా సేల్ చేస్తా కదా నేను. ఆ శారీస్ కూడా అన్నీ క్లమ్జీ అయిపోయినాయి. వాటిని కూడా ఇంకా నేను నీట్గా సర్దుకోవాలి. రోజొకటి సర్దుకుందామంటే ఎక్కడ అస్సలు కుదరట్లేదు. పండగ అయిపోయింది, పని అయిపోయింది, అంత సీన్ లేదండి. చాలానే వచ్చినాయి బ్లౌజులు. సమ్మర్ కదా, కాటన్ వేర్ ఇప్పుడు చాలామంది కాటనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. సో నేనైతే కాటన్ కట్టుకోను, ఎందుకో నాకు నచ్చదు. కానీ జనాలు సమ్మర్ వచ్చిందంటే ఇంకా మామూలు శారీస్ అన్ని పక్కన పెట్టి అంతా కాటనే ప్రిపేర్ చేస్తారు కదా. ఇంకా వాళ్ళకి ఏంటంటే కొన్నారా వెంటనే కుట్టించాలి, లేకపోతే కొని ఏం చేసుకోను ఎండల కాలం పోతుంది కదా ఇట్లా అంటారు అనమాట. సో ఇంకా తప్పదు, చేయాలి ఆ వర్క్ కూడా. చాలానే వచ్చినాయి కాటన్ శారీస్ అవన్నీ. రేపు వీడియో పెడతాలేండి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. కుదరట్లేదు అసలు, వీడియో తీసుకునే టైమే లేదు అంటే నమ్మండి. ఇంకా వీడియోలు షూట్ చేసుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది, కుట్టేది ఆగిపోతుంది. ఇంకా అందుకోసం ఇంకా గుర్తు కూడా ఉండదు నాకు. ఇంకా మిషన్ మీద కూర్చున్నానంటే అసలు ఏమీ గుర్తుండదు. ఇంకా సరే చేద్దాం అనేసి ముందు ఇవన్నీ సర్దుకొని ఇంకా బయటికి వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ ఇవి ఏం చేస్తున్నానంటే కింద కూర్చొని చెప్తానుండండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తాన్లు ఉంటాయి కదా నా దగ్గర, లైనింగ్ క్లాత్ తాన్లు. అవి ఏమవుతాయంటే లాస్ట్లో 1.5 మీటర్న్నర అట్లా ఉంటాయన్నమాట. ఇంకెవరికైనా 1 మీటరే కావాలంటే 1 మీటర్ కట్ చేస్తాను. 1 మీటర్ కట్ చేసి మిగిలిన ముక్కలు ఉంటాయి కదా, అవి ఏంటంటే నాకు ఎవరికన్నా ఇప్పుడు శారీస్ హ్యాండ్ ఒక కలరును, బాడీ ఒక కలరును వస్తుంటాయి కదా. సో అట్లా ఉన్న వాటికి మంచిగా యూజ్ అవుతాయి. తర్వాత చాలానే యూజ్ అవుతాయిలేండి నాకు. యూజ్ లేనివంటూ ఏవి ఉండవు. ఇంకా వాటన్నిటిని కూడా ఇంకా కావాల్సినవన్నీ వాడుకొని అంత మెస్సి మడతలన్నీ పోయినాయి. ఎట్లంటే అట్లుంటే ఇంకా వాటిని కూడా కూర్చొని శుభ్రంగా మడతలు పెట్టి నీట్గా సర్దుకుంటున్నాను. ఇంకా షాప్లో ఉంటే ఏదో ఒక పని అయితే ఉంటుంది. ఏ పని లేదంటే ఫోన్లో పని ఉంటుంది అనమాట. ఈ ఫోన్లో వీడియోలు షార్ట్ పెట్టేసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరదులే. షాప్ ముందు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఎడిటింగ్, రీల్స్ అవి అయితే పెడతా ఉంటాను. ఇదండి ఇవాళ నా వీడియో. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నేను షాప్లో ఉండగానే పిల్లలు వచ్చేసినారు అనమాట. వీమార్ట్కి వెళ్దాం రామ్మ అనేసి. ఇంకా అందుకోసం నేను పిల్లలు ఇంకా కలిసి వీమార్ట్కి వెళ్దాం అనేసి ఇక్కడ వచ్చేసినాము. వీమార్ట్కి కూడా ఈవినింగ్ అనమాట ఇది. మధ్యాహ్నం నుంచి వచ్చినాను కదా షాప్కి. ఇంకా మధ్యాహ్నం వరకు ఇంట్లో పనులు అదే సరిపోయిందనమాట.
ఇంకా మధ్యాహ్నం వచ్చినాక అదే భోజనం చేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని, అసలే చీకట్లో లేచినా కదా, ఇంకా 3కే లేచినాను. అందుకోసం రెస్ట్ తీసుకొని మధ్యాహ్నంగా వచ్చినాను షాప్కి. వచ్చి ఇంకా అవన్నీ సర్దుకునేసరికి పిల్లలు కూడా షాప్ దగ్గరికి వస్తే సరే వెళ్దాం పదా అని ఇంకా అందరం కలిసి వచ్చేసినాము వీమార్ట్కి. ఇంకేమన్నా పిల్లల స్టఫ్ కావాలంటే ఖచ్చితంగా వీమార్ట్కే వస్తామన్నమాట. వాళ్ళు ఇక్కడే అన్నీ మంచిగా తీసుకుంటుంటారు, వాళ్ళకి దొరికినవి. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.